తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవైతే బాగా వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఆయన వాస్తవాలు చెప్పారా, కొన్ని రహస్యాలు లీక్ చేశారా, ఆయన మనసులో మాట బయట పెట్టారా? ఇందులో ప్రధానంగా తెలంగాణని వదిలేదు లేదు నా మాతృభూమి అంటూ చెప్పుకురావడం. అదే నేపథ్యంలో మొన్నే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది, మేము దేశంలో ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి సింగిల్ గానే పోటీ చేస్తాం. ఇప్పుడు ఈయన కూడా తాజాగా అదే మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు, సింగిల్ గానే మేము బరిలోకి దిగబోతున్నాం అనేది. అయితే అది 2 రాష్ట్రాల్లో వర్తింపు చేస్తుందా ఇక్కడ అనేది ఒకటి, అలాగే యువత ఏం కోరుకుంటున్నారు అనే అంశం మీద కూడా ఒక ఇది మాట్లాడారు. అదే నేపథ్యంలో లోకేష్ గురించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, వారసత్వం గురించి, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఈ మధ్యకాలంలో 10-15 రోజుల నుంచి చూస్తుంటే, ఓకే లింగంనేని ఎపిసోడ్, రాజ్యసభ అన్ని పక్కన పెడితే, కూటములు ఈయన ఉంటారా లేదా, కూటమిలో ఈయన మనస్ఫూర్తిగా కొనసాగుతున్నారా లేదా అనే దానికి సంబంధించి ఒక్కొక్కటి ఏమన్నా బయటపడుతున్నట్టు అనిపిస్తుందా, పెడుతున్నట్టు అనిపిస్తుందా? అంటే నేను మొన్న కూడా చెప్పాను, నాకు ఒక్క సందేహం వచ్చిందల్లా ఏంటంటే, నిన్న ఈ స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శకి వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకేసారి వెళ్ళినప్పుడు, ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పుడు కలిసి పరామర్శించకుండా ఒకే గంటలో వేరువేరు చోట్ల పరామర్శించారు. అటు నాదెళ్ల మనోహర్ని వెంట పెట్టుకుని పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి అనిత, గంటా శ్రీనివాసరావు వెంట పెట్టుకుని లోకేష్. అంటే ఎవరి పార్టీ తరపున వాళ్ళు వెళ్ళారు అంతే. అది అట్లా కాదు కదా, ప్రభుత్వం తరపున వెళ్ళినప్పుడు ప్రభుత్వం తరపున మాట్లాడకుండా ఇద్దరూ కలిసి మాట్లాడాల్సిన వాళ్ళు. అప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ముగ్గురు కలిసి మాట్లాడారు, బాలకృష్ణ, లోకేష్. అప్పుడు ముగ్గురు పక్క పక్కనే నుంచున్నారు కదా. వీళ్ళేంటి ఇక్కడ ఇట్లా జరిగింది అన్నప్పుడు మాత్రం ఒక కన్ఫ్యూజన్ ఉంది అక్కడ. లోకేష్ ని ఒకటి అంటే కనబడుతున్నది ఇందులో అసెస్మెంట్ తప్ప, ఇందులో మనమేమి ఏ బాత్రూంలో సమాచారాలు కాదు, అసెస్మెంట్ పరంగా చూస్తున్నప్పుడు లోకేష్కి మనస్తత్వం రీత్యా చూసిన, ఇప్పుడు వాస్తవంగా ఎవరైనా సరే నువ్వు డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఉండయ్యా అంటారు. అలా కాకుండా ఎమ్మెల్సీ తీసుకున్నాడు ఈయన, ఫస్ట్ ట్రిప్ మంత్రి తీసుకున్నాడు లోకేష్. అంటే పరోక్షంగా సభలోకి అడుగు పెట్టినాడు ఫస్ట్. కాకపోతే తర్వాత మంచి పని చేసిందల్లా అదే, తను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ అక్కడే పోటీ చేసి గెలిచాడు, గుడ్. బట్ ఆ ఫస్ట్ జరిగినటువంటి కాన్సెప్ట్ చూసినప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా తనకి మంత్రి పదవి తీసుకున్నాడు. ఈ ట్రిప్ తను ఆగి ముఖ్యమంత్రి పదవి నేరుగానా అంటే కాదు. అంటే ఏంటంటే తనకి పవర్ అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అతను, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా. ఇంకోటి, అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే షాడో సీఎం ఆయనే, ఇప్పుడు షాడో సీఎం ఆయనే. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఆయన ముఖ్యమంత్రి పదవి ఎంత తొందరగా వస్తే అంత బెటర్ అన్న ఆశతోనే ఉంటాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైపోయిందా, అందుకే లోకేష్ తో వారసత్వ పోటీ లేదు అనే కామెంట్ చేయడం? అంటే ముందు నేను చెప్తున్న పాయింట్ అక్కడ, ఇక్కడ లోకేష్ అట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మనకి చుట్టూ ఉన్న వాతావరణం చూసినప్పుడు, ఉదయనిధి స్టాలిన్ దెబ్బతిన్నాడు ముందుగా అవకాశం ఇవ్వకపోబట్టి, కేటీఆర్ దెబ్బతిన్నాడు ముందుగా అవకాశం ఇవ్వబట్టి, అఖిలేష్ యాదవ్ అదృష్టవంతుడయ్యాడు అవకాశం ఇవ్వబట్టి. కాబట్టి అటు రాహుల్ గాంధీ దెబ్బతిన్నాడు, ఈ అభిషేక్ బెనర్జీ దెబ్బతిన్నాడు. అంటే పవర్ లో ఉన్నప్పుడే పవర్ షేర్ చేసుకోవాలి కానీ వీళ్ళను ముందు పెట్టి పవర్ అంటే స్ట్రగుల్ అవ్వాలి, మళ్ళీ ప్రజలు ఒప్పుకోరేమో, స్ట్రగుల్ అవ్వాలి అంతే. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నప్పుడు బాబు నచ్చారు, లోకేష్ వర్సెస్ జగన్ అన్నప్పుడు నచ్చుతాడో లేదో ఎట్లా తెలుస్తుంది? అంతేగా. అలాంటి సిచ్యుయేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే సీఎం అయితే బెటర్ అన్నదే నా అభిప్రాయం కూడా, ఆయన అభిమానుల అభిప్రాయం కూడా. అయితే అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇస్తే మంచిది కాదు, ఇప్పుడు కరెక్ట్ టైం, 2 years అయిపోతుంది కాబట్టి. అంటే ఈ పాలన చూపించేయాలా, అంతే కదా, పాలన ఎలా ఉంటుంది చూడాలి. అది చెయ్యకపోతే గనక తర్వాత మళ్ళీ లోకేష్ పాలన చూద్దురు గాని అనే పాయింట్ కి అర్థం ఉండదు. కాబట్టి ఈయన ఆ ప్రయత్నం చేస్తున్నారేమో లేదా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వెళ్లాల్సిన చోటకు లోకేష్ ని పంపించడం అన్నది అది, దాన్ని ఈయన యాక్సెప్ట్ చేయలేకపోయారా పవన్ కళ్యాణ్ అన్న సందేహం వచ్చింది. ఎందుకంటే సీఎంతో సమానంగా తను డిప్యూటీ సీఎం అని సంతృప్తి పడుతున్నాడు, చంద్రబాబు రాజకీయ స్థాయి బట్టి తను కూడా తనకు అంత స్థాయి ఇచ్చాడు అన్నటువంటి ఫీలింగ్ కనబడుతుంది. తర్వాత స్థానం పర్లేదులే అన్నటువంటి, లోకేష్ తర్వాత స్థానం తను ఎక్స్పెక్ట్ చేస్తాం కాదు, ఈవెన్ ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేదు, ఆయనకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా జీర్ణించుకోలేదు. ఇందులో సామాజిక వర్గం అంటలా నేను, మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా జీర్ణించుకోలేదు. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ తను ఒప్పుకున్నాడు కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నారు.
ముందైతే వీళ్ళు బాబు కంటే గొప్పోడు అనుకుంటారు. అదే కానీ పవన్ కళ్యాణ్ తనకి తాను తక్కువ చేసి చూపించుకున్నారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ లోకేష్ కంటే తక్కువ చేసుకుని చూసుకుంటే లోకేష్ సీఎంగా ఈయన డిప్యూటీ సీఎంగా యాక్సెప్ట్ చేయలేరు. ఈయన ఏమన్నా అంతకైతే కనుక రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ అన్నయ్యని కూర్చోబెట్టేసి వాళ్ళ అన్నయ్యని డిప్యూటీ సీఎం చేసి ఈయన వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఏమన్నా చేరితే ఓకే, కానీ సీఎంగా లోకేష్ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఈయన ఉంటే గనక నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ప్రమాదమే. ఈయనకి ఇప్పటికే మొన్న ఎదురవుతున్న సమస్యలు ఉన్నాయి చూడండి, వాళ్ళ పార్టీలో ఎదురవుతున్న సమస్యలు అవి మరింత ముదురుతాయి. ఇలాంటి సందర్భంలో మీడియాలో ఇప్పుడు అది ఏఎన్ఐ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇది చూసాకే ఇక్కడ నేను చూసినప్పుడే ఫస్ట్ సస్పెన్స్ వ్యక్తం చేసింది నేను, అక్కడ ఏదో జరుగుతోంది అన్నట్టు. అది నేషనల్ మీడియా కూడా అదే స్మెల్ చేసింది. అందుకని ఆ ప్రశ్న అడిగారు. అది వాళ్ళు అడిగారు. అడగగానే అక్కడ మీకేమి లోకేష్ సీఎం అయితే నాకేం అభ్యంతరం లేదని చెప్పలేదు చూడండి. అక్కడ అంటే లోకేష్ తో వారసత్వ పోటీ లేదు అంతే. నేను సమానంగా లోకేష్ తో పోటీ పడినానే కదా దాని అర్థం. వారసత్వం అంటే వారసత్వ పోటీ అనడానికి వారసుడిగా ఈయన ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? ఈయన షేరింగ్ ఏంటి? పవర్ షేరింగ్ అంతే. వారసత్వానికి చంద్రబాబు గారు వారసుడు కాదు, లేదా తెలుగుదేశంలో కాదు. అంటే వాళ్ళ వారసత్వానికి నేను అడ్డుపడను అనట్లేదు, ఇండైరెక్ట్ గా ఆ బుక్ అన్నప్పుడే కరెక్ట్. అంతేనా? లోకేష్ సీఎం అయితే నాకు అభ్యంతరం లేదు, వాళ్ళ వారసత్వం వాళ్ళ ఇష్టం అవును అనేస్తే అయిపోతుంది. ఆ మాట రాలా ఆయన నోట్లో నుంచి. అది వాళ్ళు అడగడం కూడా క్రాస్ చేయడంలో కూడా మిస్ అయ్యారు వాళ్ళు. ఆ లోకేష్ కూడా తెలుగు సమాధానం చెప్పారు. అది అక్కడ కనబడుతున్నది. కానీ పార్టీ అంగీకరిస్తుందా? నాయకులు అంగీకరిస్తారా? ఒక సామాజిక వర్గం అంగీకరిస్తుంది రేపు? పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారు, అంతే. మిగతా వాళ్ళు అంగీకరించాలి, అంతేనా? అంతే. అది అక్కడ. కాకపోతే నేనైతే ఆయన మొన్నటి నుంచి మాట్లాడుతున్న మాటల పరంగా చూస్తే ఆ డౌటే నాకైతే అనిపించింది, జరుగుతున్న పరిణామాలు కూడా. ఒకటి మొన్న ఎంపీ సీట్ లో ఒకటి వాళ్ళందరినీ సైకలాజికల్ గా దెబ్బతీసినట్టే, దాన్ని ముందుగా దబాయించేసారు, ఈయన అయిపోయింది ఎక్కువ మాట్లాడకుండా. అట్లా ఇక రేపు పొద్దున్న లోకేష్ సీఎం చేయాలనుకుంటే కూడా మళ్ళీ ఇట్లాంటి ఒక హై డ్రామా క్రియేట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్య నీ హడావుడి చూస్తుంటే ఆ సమయం అన్న మరింత దగ్గరికి వచ్చేసిందా? అది ముందు ఈయనతో చెప్పడం వల్లే ఇలాగా మన లింగంనేని విషయంలో ఎలాగైతే ప్రిపేర్ చేశారో ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా అలాగా ప్రిపరేషన్ ఏమైనా జరుగుతుందా? ఇంకా లేదు, అది ప్రిపరేషన్ జరగట్లేదు కాబట్టి నేను కొంత ఆలోచిస్తున్నాను. ప్రిపరేషన్ జరిగితే మళ్ళీ ఇట్లాగే అరుపులు కేకలు ఇవన్నీ ఉంటాయి. లేదు అంటే ప్రస్తుతానికి లేదు. ఇంకా ఈయనకి మాత్రం స్పెల్ చేసినట్టున్నారు. బేసిక్గా ఒకటి టైం అయితే ఇదే, ఎందుకంటే ఇది 2 ఏళ్ళు అయిపోతుంది. మాక్సిమం ఈ 6 నెలలలోపు చేయాలి. 3వ ఏడాది చేస్తే కూడా వృధా. ఇప్పుడు ఏంటంటే రేపు పార్టీ ఓడింది అనుకోండి, లోకేష్ నెత్తిన పెడతారు, ఐరన్ లెగ్ ముద్రేసేస్తారు. ఇప్పుడైతే గెలిపించుకునే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు. ఆల్రెడీ తనకి ఏజెన్సీలు లైక్ పీకేలు గీకేలు ఏజెన్సీలు అట్లాంటి ఎన్ని అలవాటు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఏదో ప్రిపేర్ చేసుకుని లోపాలు ఏమైనా ఉంటే సెటరేట్ చేసుకుంటాడు తను. చివరిలో అయితే కనుక అంత సెటరేట్ కావడం కష్టం. అవునంటే ఇప్పటికే టీడీపీ స్ట్రక్చర్ మొత్తం ఆయన చేతిలోనే ఉంది, మొత్తం అంతా డిజైన్ అంతా. గవర్నమెంట్ స్ట్రక్చర్ డిఫరెన్స్ అండి. 5 సంవత్సరాలు ఉన్నా కూడా జగన్ వల్ల కాలేదు. 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఒక రోడ్లు వేయాలని ఎవరు చెప్పాలి? జగన్ కి అధికారులే కదా, ఎందుకు చెప్పలేదు? లేకపోతే గనక ఇంకొకటి సో మిస్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు 3 నెలలకోసారి కూడా డబ్బులు ఇస్తున్నారు పెన్షన్. ఇదివరకు మొదట్లో ఇచ్చాడు జగన్, తర్వాత తీసేశారు. జగన్ కి చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు? ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నాడు, మనం గనక అది ఆపామంటే గనక సగం మంది ఆగిపోతారండి. కానీ ఆగలేదు, వచ్చి తీసుకున్నారు. పైగా వాళ్ళు ఇట్లా పద్దాక మమ్మల్ని నెల తెప్పించి ఆ డబ్బులని దానికి ఖర్చు పెట్టిస్తావని జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు. పెన్షనర్లు జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి పనులు చేసుకుంటే పెన్షన్కి వచ్చేవాడు. అంటే అట్లాంటివి ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. పార్టీ అభిప్రాయాలు అయితే ఈ నెట్టగా అడగడు కాబట్టి. కానీ చెప్పలేక ఫెయిల్ అయ్యాడా లేదా అట్లాంటివన్నీ. అలాగే చివరిలో పెన్షన్ గురించి వీళ్ళు 4,000 అన్నప్పుడు 5,000 చెప్పడం ఏదో చేయమంటే కూడా చేయలేదు, నా వల్ల కాదు అని చెప్పాడు. అవన్నీ మైనస్ అయినాయి కదా. కానీ అధికార పదవీ కాలం కంపేర్ చేస్తే జగన్ తో ఈయనే కొంచెం సీనియర్ ఏమో. అంటే ప్రత్యక్షంగా ఎన్నుకోకపోయినా రాకపోయినా
అప్పుడు మంత్రిగా 5 ఏళ్ళు చేయడం, ఇప్పుడు చేస్తే ఆ లెక్క చేస్తే ఈయన సీనియర్ అవుతారేమో. లెక్కలేరుగా, లెక్కనైతే అచ్చెన్నాయుడు సీఎం చేయాలి. అంటే వీళ్ళందరికంటే కూడా. ఆయన చేయడానికి Basic గా నేను అనేది ఆ మంత్రివర్గం అనేటటువంటిది కాదు, షాడో సీఎం వేరు. ఇప్పుడు ఆ లెక్కనైతే కేటీఆర్ కి 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, ఉంది, కరెక్టే. అది కౌంట్ కావు కదా ప్రాక్టికల్ గా అయితే. తెలంగాణ విషయంలో ఎందుకు అంత పట్టుపడుతున్నారు పవన్ కళ్యాణ్? ఇంకా డైవర్షన్ గేమ్ నడుస్తుందా? నిజంగా తెలంగాణ నా మాతృభూమి, తెలంగాణ రాజకీయాలు ఈయన పోటీ అంత ఇదిగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా? మీకు ఈయన దగ్గర ఒక చిన్న పిల్లడు మనస్తత్వం ఉంటది. ఎవరన్నా చిన్నపిల్లలకి కనుక నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అది చూడొద్దు అన్నారు అనుకోండి, ప్రత్యేకించి అదేంటో చూసి రావడానికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళబాకంటే ప్రత్యేకించి వెళ్తారు. ఈయన మనస్తత్వం అంతే. అక్కడ అది స్వచ్ఛమైన మనస్తత్వం అందామా, లేకపోతే కనుక టెంపర్ అందామా ఉంటది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ మాటల్ని వక్రీకరించాను తప్పించి, మనం నిన్న కూడా వాళ్ళతో 13 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎవడు అవమానించాడు? నిన్నే అవమానించడం కాదు అక్కడ, వాళ్ళ పోరాటం వాళ్ళది. ఆ లెక్కన మనం తిడుతున్నామని తెలంగాణ వాళ్ళు మనం అవమానించినట్ట, మనం విమర్శిస్తున్నాం కదా వాళ్ళని. ఇప్పుడు నేను హైదరాబాద్ గురించి 100 కొన్ని లక్షల ట్వీట్లు చేశారు. మరి తెలంగాణను అవమానించినట్ట, హైదరాబాద్ని అవమానించినట్ట. విమర్శన అవమానం కింద ఫీల్ అయితే అవివేకం. అది బేసిక్ గా ఒకటి, పవన్ కళ్యాణ్కి తెలంగాణలో కూడా రాజకీయం చెయ్యాలని ఉంది. ఎందుకంటే శాసనసభ అయిపోయింది, శాసన మండలి అయిపోయింది, లోక్సభ అయిపోయింది, రాజ్యసభ అయిపోయింది. 4 చోట్ల తన సింబల్ వచ్చింది, అక్కడ కూడా ఉంది. దాంతో పాటు ఆ వచ్చే క్యాడర్ కూడా ఎట్టుంటారంటే ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. అంటే నా అంచనా అయితే కనుక నెంబర్ 1 ఏంటంటే, ఒకటి మనల్ని నమ్మేవాళ్ళు ఉన్న చోట ప్రతి చోట కూడా మనం సపోర్ట్ చేద్దాం. ఆయన చెప్పాడు తమిళనాడు, కేరళ ఇవి కూడా అన్నాడు. కేరళలో కూడా ఇప్పుడు కమిటీ చేశారు కదా, అట్లా కూడా అన్నాడు. ఇప్పుడు ఆ లెక్కనైతే అమెరికా, యూరప్ దేశాల్లో కూడా మనం పోటీ చేయాలి. ఎందుకంటే అన్ని దేశాల్లో ఉంటారు కదా జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు లేరా? కానీ తెలుగుదేశం అన్ని చోట్ల చేయదు. అండమాన్ నికోబార్ లో కూడా వాళ్ళు ఎవరో చేసుకుంటూ మన పేరెట్టుకు తిరుగుతున్నారు అంతే. అక్కడ ఉన్న అభిమానులు, మన అభిమానులు, అంత మించి తెలుగుదేశం డైరెక్ట్ గానే కాదు కదా అక్కడ లెక్క. రెండో పాయింట్ ఏంటంటే, ఈ ఇంకొక కాన్సెప్ట్, తెలంగాణలో రాజకీయం చేయొద్దని వాళ్ళు ఎవరు పిలవాల. మొన్న జరిగిన డిస్ప్యూట్ వేరు, అనవసరమైన రగడ చేసుకుంది మనం, అది దాన్ని సాగ తీసుకుంటున్నాం మనం. అంటే ఈయన ఒకటి గ్రహించారు, నేను మీకు ఇది చేస్తానంటే అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక ఎమోషన్ని క్రియేట్ చేద్దాం, ఎమోషనల్ భావోద్వేగం అయితే క్యాచ్ అవుతుంది అని లెక్కేసుకుంటున్నారు. అందుకోసం పదే పదే ఆ రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఎవరు చెప్పారు? కేసీఆర్ ఏమన్నాడు? కేటీఆర్ బాజాబ్తా చేయండి, మీరు 23లో చేశారు కదా, 18లో తెలుగుదేశం చేయలేదు, మేము ఏమన్నా ఆపామా? సెక్రటేరియట్ లో మీరు అడుగు పెడతానంటే మేము వద్దంటున్నాము, ఎందుకంటే ఎన్నో దశాబ్దాలు పోరాడాల్సి వచ్చింది మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశమో తెలంగాణ వాడికి సీఎం పదవి ఇచ్చి ఉంటే ఈ గొడవ వచ్చి ఉండేది కాదు. తెలుగుదేశం అంటే ఇవ్వదనుకుందాం, పోనీ ప్రాంతీయ పార్టీగా. కాంగ్రెస్ ఇవ్వచ్చు కదా, మరి చెన్నారెడ్డి తప్పించి ఎవరికి ఇచ్చారు వాళ్ళు? సీఎం పదవి కనుక తెలంగాణకు కూడా ఇచ్చి ఉంటే అసలు ఈ ఉద్యమాలు కూడా వచ్చి ఉండేది కాదు కదా. కానీ ఇవ్వకపోబట్టినే కదా, ఒక మరి చెన్నారెడ్డి తప్పించి ఎవరికి ఇవ్వకపోతారు వీళ్ళు. అలాంటి కాన్సెప్ట్లు వస్తాయి ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు సీఎం పదవి అయితే ఈయనకేమి ఇవ్వరు కదా. రెండోది, ఇప్పుడు మొన్న దీంట్లో కూడా పోటీ చేశారు కదా, సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు. ఎవరు ఆపారు మరి? అప్పుడు ఎవరు అవమానించారు? ఇప్పుడు కూడా ఎవరు ఆపుతారు? కానీ ఎవరో ఆపుతున్నారు అన్నట్టు. ఎవడో బచ్చాగడు మాట్లాడే మాటల గురించి ఎందుకు మనం మాట్లాడాలి? కానీ తెలంగాణలో ఈయన పోటీ చేస్తే బీజేపీకి సంబంధం లేదు. ఇప్పుడు నిన్న మాట్లాడింది కూడా ఆ డిబేట్ లో, ఇది నా నిర్ణయం, బీజేపీకి సంబంధం లేదు. ఇంతకు ముందు మాత్రం బీజేపీతో కలిసే ఈయన పోటీ చేశారు తెలంగాణలో. ఇప్పుడు వాస్తవానికి ఎన్డీఏలో భాగస్వామ్యంతోనే ఉన్నారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి సెపరేట్ అవుతున్నారా, లేదంటే మొన్న అమిత్ షా చేసిన ప్రకటన ఏదైతే ఉందో దాని దృష్ట్యా ఇలా మాట్లాడారా? ఈయన అమిత్ షా ప్రకటన కంటే ముందే ఇంటర్వ్యూ ఇచ్చినట్టు అనిపించింది. అవును, అదే అంతేలే. బేసిక్ గా ఒకటే, 2016 నుంచి కూడా అక్కడ హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా బీజేపీ మీద ఒత్తిడి తెస్తానే ఉన్నాడు ఈయన. మేము కలిసి పోటీ చేద్దాం. బీజేపీ వద్దంటూనే ఉంది 2016 నుంచి కూడా. 16లో హైదరాబాద్ కార్పొరేషన్ జరిగింది. తెలంగాణలో సుదీర్ఘ మిత్రులే కదా, టీడీపీతో కంపేర్ చేసుకుంటే కదా చెప్పింది. అంటే అక్కడికి ఆంధ్ర పార్టీలతో పొత్తొద్దనేటటువంటిది బీజేపీ విధానం. అక్కడ ఓన్లీ తెలంగాణ బీజేపీ ఇది ఎక్కడదక్కడే కదా. జేడీయూ ఉంది, బీహార్ లో కలిసి పోటీ చేస్తారు. పక్కన ఉన్నటువంటి హర్యానాలో మళ్ళీ ఎవరికి వ్యతిరేకమే.
అస్సాంలో వ్యతిరేకమే. అంతే. అట్లాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అంతే, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ అంతే, ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనిస్టులు అంతే. కేరళలో అయితే ఇద్దరు ఒకరికొకరు శత్రువులు కదా, అట్లాగా ఉంటది బేసిక్ గా. ఈ పొత్తు అనేటటువంటిది తెలంగాణలో ఆంధ్ర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల తిరోగమనం అవుతుంది. దానికి సాక్ష్యం 2014. వాస్తవం 2014లో రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఇప్పించిన బీజేపీ అధికారంలోకి రావాలి. కానీ కాంగ్రెస్ ఎందుకు రాలేదు అంటే ఇప్పడానికి అంత మోసం చేసి అన్ని రోజులు ఏడిపించింది కాబట్టి ఆ ప్లేస్ ని బీఆర్ఎస్ తీసుకుంది. కానీ ఇప్పించినటువంటి బీజేపీ సెకండ్కి రావాలి కదా. కానీ అది ఎవరు క్యాప్చర్ చేశారు? తెలుగుదేశం వల్ల దెబ్బతింది అది. అక్కడ దెబ్బతిన్న దగ్గర నుంచి కూడా మనం ఇండివిజువల్ అన్నారు. అయితే ఆ అధిష్టానాల అడ్డాలు లేదా వీళ్ళ గొడవల వల్ల 2018కి వచ్చేటప్పుడు ఒక్క సీటుకి పరిమితం అయ్యారు రాజాసింగ్. కానీ మళ్ళీ ప్రజలు ఆ తర్వాత పార్లమెంట్ లో 4 ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో ఈటెలా గెలిచాడు, తర్వాత రఘునందన్ రావు గెలిచాడు, ఇట్లాగా 3కి ఇచ్చారు. మొన్నటిసారి 8 ఎమ్మెల్యేలు ఇచ్చారు. అంటే క్రమంగా పుంజుకుంటోంది అక్కడ బీజేపీ. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాక, ప్రాంతీయ పార్టీ నుంచి బయటకు వచ్చాక మొన్న జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. జనసేన అక్కడ ఎన్ని సాధించింది? 1000, 1500, 2000, 3000 ఓట్లు. మరి నీకు టికెట్ కలిసి పోటీ చేసినా సరే అవును, ఇంకెందుకు మరి అప్పుడు అక్కడ అసలు పోటీ ఎందుకు? ఇప్పుడు ఇక్కడ అలా ఉండే కాదనే కదా, వ్యతిరేక ఓటు చేయకూడదనే కదా ఇక్కడ కోటం కట్టారు ఆయన. మరి ఏ ధైర్యంతో నేను అక్కడ సింగిల్ గానే? ధైర్యం కాదు, వాళ్ళ కోరిక. సాధారణంగా నాయకులు అదొక ప్రెషర్ టాక్టిక్స్. నేను నీతో పోటీ చేద్దాం, డిపాజిట్లు రాకపోతే గనక నీ ఓట్లు నేను చీలుస్తాననే ఒక ప్రెషర్ టాక్టిక్స్ అనమాట. అంటే రేపు డిపాజిట్లు కూడా రాకపోతే పోయే పరువు ఎవరిది? వీళ్ళదే కదా. కిందటిసారి పోయింది పరువు. ఏమైంది? మొన్నటిసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో అన్ని డిపాజిట్ కాదు కదా, 1000, 2000, 3000 ఓట్లు వచ్చాయి. అలాగని కాంగ్రెస్ విమర్శిస్తున్నారు. ఈయన కాంగ్రెస్ తో జత కట్టేది ఉండదు, బీజేపీతో వద్దనుకుంటున్నారు. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? సింగిల్ గా వెళ్ళి చూస్తారా? అలాగని బీఆర్ఎస్ తో ఏం కలవదు. ఆయన ఉద్దేశం కూడా ఏదో ఇదొచ్చేస్తని కాదు. ఇప్పుడు మన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో 1, 2, 3 అట్లా వచ్చినాయి కొన్ని అక్కడక్కడ. అదిగో మా ఊరికి కూడా ఉంది కదా, మా పేరు కూడా తెలంగాణలో ఉంది కదా అన్నటువంటిది. రెండోది ఇప్పుడు కూడా ఏంటి, హైదరాబాద్ కార్పొరేషన్ లో వచ్చేటప్పటికి సెంటిమెంటల్ గా వాళ్ళ ముగ్గురు మధ్యన పోను ఆంధ్ర వాళ్ళంటూ ఒక పార్టీ అక్కడ ఉంటే గనక అక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఇక్కడ గనక ఒక 20,000, 30,000 ఓట్లు వచ్చినాయి అనుకోండి, కొన్ని దీంట్లో బీజేపీ అక్కడ ఓడింది అనుకోండి, అదిగో మీరు మమ్మల్ని కలిపికెళ్ళకపోవడం వల్ల ఓడారని చెప్తారు. అదే డిపాజిట్లు కూడా రాలేదనుకోండి, రేపు ఈయనకి ఆంధ్రాలో మైనస్ అవుతుంది. మీకు ఒకటే గుర్తు, 2019లో తెలుగుదేశం ఓటమిలో తెలంగాణ ప్రత్యేక కారణమైంది. తెలంగాణలో 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేసి, కాంగ్రెస్, కమ్యూనిస్టు, కోదండరాం మొత్తం యాంటీ బీఆర్ఎస్ అందరిని, టీఆర్ఎస్ అందరినీ ఒకటిగా చేసుకుని పోటీకి వెళ్ళింది. తీరా చూస్తే 2 సెట్లో గెలిచింది తెలుగుదేశం. దాన్ని ఇక్కడ ప్రజలు కూడా అయిపోయింది తెలుగుదేశం పని అని చెప్పడానికి ఉపయోగపడింది. ఇప్పుడు అక్కడ అనవసరంగా కెలుక్కోకూడదు. ఈయనేం లెక్కేసుకుంటున్నారు, మన ఉనికి అన్ని చోట్ల. ఇప్పుడు పంచాయతీలో కొన్ని చోట్ల వచ్చింది, లేదా మున్సిపాలిటీలో 1, 2 మున్సిపల్ డివిజన్లు గెలిచారు. అట్లాగే రేపు కార్పొరేషన్ లో కూడా గెలిస్తే, ఇప్పుడు ఇప్పటిదాకా చాలా కార్పొరేషన్లు అయిపోయినాయి కదా. ఒక హైదరాబాద్ కి సంబంధించిన 3 కార్పొరేషన్లు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరి, హైదరాబాద్, ఇంకోటి ఏదో పేరు పెట్టినట్టున్నారు. ఈ 3 కార్పొరేషన్లు, ఒక్కో కార్పొరేషన్ 150 డివిజన్లు అనమాట. వాటిట్లలో అక్కడొకటి వచ్చిన 3 కార్పొరేషన్ మా రిప్రజెంటేషన్ ఉందని చెప్పాలి అన్నది ఈయన ఫీలింగ్. సింగిల్ గా వెళ్తాను అవసరం అయితే ప్రకటన చేయడం, సింగిల్ గానే వెళ్తాను ప్రకటన చేయడం. ఆంధ్ర రాజకీయాల్లో మిత్రపక్షాలకు కూడా అన్న ఒక దమ్కి ఇస్తున్నారు. అంత సీన్ ఏం లేదు. బేసిక్ గా అక్కడ ఏంటంటే అంత ధైర్యం చేయరా కార్యకర్తలు ఎవరైతే ఈయన వద్దన్నా సరే ఉంటున్నా సాగరు, గౌడు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు ఫీలింగ్ ఉంటది కదా. రెండోది ఈయనకి ఉభయ కుశలోపడి. ఒకటి ఈయనకి పోయేది ఏం లేదు, వాళ్ళ డబ్బులతో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఈయనకు కూడా డబ్బులు పెట్టుకుంటే ప్రచారం చేస్తారు వెళ్ళి. రెండవది వచ్చేటప్పటికి ఈ ఇంపాక్ట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈయన ఏమన్నారు, నేను తమిళనాడు, కేరళ అన్నిట్లో కూడా చేద్దామని. వాళ్ళు పోటీలో రేపు పొద్దున అక్కడ ఏం గెలిచినా గెలవకపోయినా ఈయన పోటీ చేసేటప్పుడు రేపు పొద్దున వాళ్ళు నిధులు తెస్తారు అక్కడి నుంచి, అలా ఇంత నేసుకుని. ఎన్ఆర్ఐ నిధులు ఇచ్చారు కదా, అట్లా నిధుల సేకరణకి ఇబ్బంది పడకుండా ఉంటుంది. లోకల్ వాడు ఇచ్చేదానికంటే బయట వాళ్ళు ఇస్తారు గ్యారంటీ. దానికోసం మనకు విలువిస్తున్నారు అన్నటువంటి అది కూడా జరుగుతుంది. కానీ ఏదో ఒక బాంబు పేల్చబోతున్నారా భవిష్యత్తు? బాంబు లేదు, పాడు. ఇది ఒక క్యాజువల్ ఆయనలో ఉన్నటువంటి సైకలాజికల్ ఫీలింగ్. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆయన కేరళలో కూడా ఒక కమిటీ అన్నారంటే
తెలుగుదేశంతో పోల్చి చూసుకుంటున్నారు వీళ్ళు, బీజేపీతో కాదు. తెలుగుదేశం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అట్లా జనసేనను కూడా ఒక దాన్ని ఏమంటారు సంస్థాగత నిర్మాణం చెయ్యాలనుకుంటున్నారు. అది కనబడుతున్న లక్షణం. రైట్, చూద్దాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఏముంది అనేది ఇంకా త్వరలోనే తెలియాలి. కాకపోతే రెండు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన చక్రం తిప్పాలనుకుంటున్నారు. అది సాధ్యం అవుతుందా చూద్దాం.